చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్ళాం. ఆ కోయిటోళ్ళ ఇంట్లో కొత్తగా పని చేయటానికి ఆంధ్ర నుంచి ఒకరు వస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేసే వాళ్ళు లేరు. ఆఖరికి ఇప్పుడు పెట్టుకున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడి బయట దేశాలకి వస్తారు. వీసా వచ్చినప్పటి నుంచి మెడికల్ కోసం అని, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అని, స్టాంపింగ్ కోసం అని, లాస్ట్ కి అవి అన్ని ఫినిష్ చేసి మొదటిసారి ఫ్యామిలీని వదిలి వేరే దేశం వెళ్లే వాళ్ళకి తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. కొత్తగా డొమెస్టిక్ వీసాల పైన వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ కపిల్ వెళ్లి రావాల్సి ఉంటుంది. లేకుంటే కపిల్ ఒరిజినల్ సివిల్ ఐడి చూపిస్తేనే వాళ్ళని అప్పగిస్తారు. టెర్మినల్ 1 లో అయితే మాక్సిమం 1 గంటలో కొత్త వాళ్ళని పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ క్లోజ్ ఉందని ఆ ఆఫీస్ ఎక్కడో మార్చారు. జజీరా ఎయిర్పోర్ట్ లో పనిచేసే వాళ్ళని అడిగా ఆఫీస్ ఎక్కడ అని. ఒక్కరు సరిగా సమాధానం చెప్పలేదు. లాస్ట్ కి పాత ఎయిర్పోర్ట్ దగ్గర పోలీస్ ని అడిగితే వాడే చూపించాడు ఆఫీస్. పొద్దున్నే 5 గంటలకి ల్యాండ్ అయిన ఫ్లైట్ వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్ కి 10 గంటలకి అయితే తీసుకొచ్చారు. ఆ ఆఫీస్ లో అసలు కూర్చొనే ప్లేస్ లేదు, తాగటానికి నీళ్లు లేవు. కొత్త వాళ్ళకి నిజం చెప్పాలంటే కనీసం మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదు వాళ్ళైతే. అప్పుడే అనిపించింది వాళ్ళకన్నా కోవిటోళ్ళు ఎంతో నయమని. ఎలాగో కోవిటోళ్ళ సివిల్ ఐడి చూపించి 5 దినాల్లో ఫీజు ఇచ్చిన తర్వాత ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి అయితే అప్పగించారు.